కరీంనగర్ పట్టణంలోని సుభాష్ నగర్ కాలనీలో తెలంగాణ రచయితల ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నెల ముచ్చట్లు సాహిత్య కార్యక్రమం ఆద్యంతం సాహిత్య సుగంధంతో కళకళలాడింది. ఈ కార్యక్రమంలో కవులు, రచయితలు, గేయకారులు పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. సభలో భాగంగా కవిత్వం, గేయాలు, పద్యాలు వినిపిస్తూ పాల్గొన్నవారు ప్రేక్షకులను అలరించారు. సమాజ సమస్యలు, సంస్కృతి, భావోద్వేగాలను ప్రతిబింబించేలా రచనలు ఉండటం విశేషం. యువ కవులకు కూడా తమ ప్రతిభను ప్రదర్శించే వేదిక కల్పించడం ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మరొక వైపు కేవలం ఒక మూఢమైనటువంటి భక్తిలో పడి కొట్టుకుపోవడం, మరొక వైపు చూసినట్టయితే అగ్రకులాలకు సంబంధించినటువంటి ఆధిపత్యాల యొక్క జాడ్యాలు అంతకంతకు పెరుగుతూ ఉండడం, ఇవన్నీ మనము గమనించాల్సినటువంటి అంశాలు ఈ రోజుల్లో. అంటే నిజానికి హైదరాబాద్ ఈ మధ్యన యుద్ధ వ్యతిరేక సంఘీభావ ర్యాలీ ఒకటి జరిగింది. అట్లాంటివి ఎక్కడైనా జరుగుతున్నాయా అని చూస్తే చాలా తక్కువగానే ఉంది. అట్లాంటి పరిస్థితుల్లో మనం కనీసం ఒక ఆలోచన ఏదైనా చేయగలుగుతామా, ఏదైనా ఒక సమావేశం పెట్టగలుగుతామా, మన చుట్టూ పొంచి ఉన్నటువంటి ప్రమాదాలు ఎట్లా ఉన్నాయి. తనకు 1000 కోట్ల ధనము ఉన్న ప్రాణాల మంగులు పెంకుకు పోవునురా ట్రంప్. ఆయుధ సప్లై చేయి, నాను చేయలేరు మీరందరూ రాని వాళ్ళు వేడుకుంటుండే కదా. నీ చుట్టూ పక్క రాజ్యాలు పచ్చగా ఉంటేను కదరా ట్రంప్. నీ కండల్లో నిప్పులు పక్క పక్క రాజ్యాలను ఎగదోసుడు కదరా ట్రంప్. ఆయుధాలు అమ్ముకుంటూ నీచ బతుకు నీదిరా ట్రంప్. మా విధవలు పనిమంతులు నీ దాడులకు బానిసలు కదరా ట్రంప్. ఇరాను తో గిచ్చి కయ్యము పెట్టుకుంటుంది కదరా ట్రంప్. యుద్ధం అంటే కచ్చకాయలాట కాదు, ఇరువైపులు ఎందరో చచ్చిపోయింది కదరా ట్రంప్. నీవు నోరు తెరిస్తే పుట్టడు అబద్ధాలు కదరా ట్రంప్. నిన్ను మోయలేనని భూమాత శపిస్తుందిరా ట్రంప్. ప్రాణభయముతో బంకర్ల దాగుండుట కాదురా ట్రంప్. రోషమున్న మొగోడవైతే భూతల యుద్ధములో ముందు సిపాయి పోరు నడువురా ట్రంప్. రాని ఇంకా నేర్వని పిల్లలు, మాటలు వచ్చి మాటలు పెగలని పిల్లలు. అక్కడంతా చీకటి. చీకటికి పిల్లలందరూ భయపడుతున్నారు, ఏడుస్తున్నారు. దిక్కు తోచక దిక్కు లేక పరిగెడుతున్నారు. ఎవరో వాళ్ళని తరుముతున్నారు, ఇంకెవరో వాళ్ళ రెక్కలను విరుస్తున్నారు. అమ్మా నాన్న అంటూ ఏడుస్తున్న పిల్లలు, ఉరితాడుతో ఊపిరి ఆపేందుకు ఉరికొస్తున్న నాన్నలు, విషం డబ్బాలతో వేట కొడవళ్లతో వెంటాడుతున్న అమ్మలు. రక్తం, ఇల్లంతా రక్తం, దేశమంతా రక్తం. కోడిపిల్లల్లా మెడలు విరిగిన పిల్లలు, రెక్కలు విరిగిన సీతాకోక చిలుకలు, గాయంతో ప్రాణం కోసం అల్లాడుతున్న బుచ్చిపిట్టలు, విరిగిన ఇంద్రధనస్సులై నేలరాలిన పిల్లలు కాదు శవాలైన పిల్లలు. గుమిగూడిన జనం, క్రిక్కిరిసిన జనం, గట్టిగా కళ్ళు తెరిచ. ఏ గుంపులో పిల్లలు లేరు, అసలు పిల్లలే లేరు. పిల్లలు లేని దేశం, పిల్లలు లేని దేశం. అమ్మ అంటూ అరుస్తూ మేల్కొన్న నేను, అమ్మ అంటూ ఉలిక్కిపడ్డ నా బిడ్డ. ఒకరి కౌగిలిలో ఇంకొకరం ఒదిగి ఒకటై. థ్యాంక్ యూ. గుండె లోతుల్లో అగ్ని పర్వతాల్ని దాచుకొని కళ్ళల్లో సుళ్ళు తిరుగుతున్న ఉప్పు నీటి సంద్రాల్ని ఆనంద బాష్పాలని ఎలా ఏమార్చాలో అంతు చిక్కడం లేదు. అందలమెక్కి ఊరేగాలని ఆశలేం లేవు, కానీ అర్ధరాత్రికి ముందు సూర్యోదయానికి తర్వాత నాకు గంట నిద్ర కావాలి. త్యాగాల తరాజుల్లో నా బతుకును తూచింది చాలు గాని ఆత్మగౌరవపు బావుటానే నన్ను ఎగరనీయండి. తరతరాలుగా మీ అవసరాల జాతరలో నన్ను ఉత్సవ విగ్రహాన్ని చేసి ఊరేగించడం ఎంత వ్యూహాత్మకమో, బిరుదులు గుదిగుచ్చిన పుష్పగుచ్చాల కింద అస్తిత్వాల పాతర అర్థమవుతూనే ఉంది. తరతరాలుగా మీ అవసరాల జాతరలో నన్ను ఉత్సవ విగ్రహాన్ని చేసి ఊరేగించడం ఎంత వ్యూహాత్మకమో, బిరుదులు గుదిగుచ్చిన పుష్పగుచ్చాల కింద అస్తిత్వాల పాతర అర్థమవుతూనే ఉన్నాయి. క్యాలెండర్లోంచి తేదీ జరిగి తెల్లారితే చాలు, అదే చీకటి, అవే అగచాట్లు. ఇంటి 4 గోడల మధ్య నలిగే వేదన, వీధి మలుపులో వేటాడే రాబందుల చూపులు.
అణచివేతనే ఆచారంగా మార్చిన అహంకార పురుడు ఏది యుద్ధము చేదు అనుభవాల్ని మిగిల్చింది. అహంభావాలతో తెగని ఘర్షణలతో ఊహించని నష్టాలతో అతలాకుతలమవుతున్నది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కండ కావురాలపై ప్రత్యర్థి ఇరాన్ అనూహ్య ప్రతిఘటనలు, అపార చమురు సంపదలున్న పశ్చిమాసియా ఎడారి ప్రభావానికి ఏ దారి దొరక్క కార్చిచ్చులు పెట్టిన అగ్రదేశాధినేత పరాభవాలతో దెబ్బతిన్న బెబ్బులి అయి అట్టుడికిపోతున్నాడు. చేసేది ఏమీ చేయలేక అస్మదీయ రక్షణ మంత్రి ఎక్స్తో ఆరోపణల పర్వంతో పరాచకాలాడుతున్నాడు. మరో ప్రక్కన వికృత ప్రకటనలతో వికటాట్టహాసం చేస్తున్నాడు. హార్మోజ్ జలసంధి కోసము 48 గంటల తుఫాన్ హెచ్చరికలతో ఉద్రిక్తంగా మరింతగా రెచ్చగొడుతున్నాడు. సైరన్ల మోతతో మధ్యప్రాచ్యం బలహీనపడుతున్న విద్వేషాలకు రగిలిపోతూ యుద్ధమేఘాలు బలపడుతున్నాయి. జై హింద్. పౌరుల రక్షణతో ప్రగతి వైపు ప్రయాణించేది. ఒక చెరు దీపమైన చాలు కొంతవరకు చీకటిని పాలదొరనడానికి. స్వార్థం అనేది ఒక బ్లడ్ ప్రెషర్ లాంటిది. అది ఎంత పెరిగితే అంతవరకు అవయవాలను నాశనం చేస్తుంది. నోరు జారిన ప్రతిసారి మానవ హృదయం విధ్వంసరూపమే. నోరు జారిన ప్రతిసారి మానవ హృదయం విధ్వంసరూపమే. అన్వాయుధాలున్నాయని అహంకారం పెరిగితే అది ఏదో ఒక రోజు పేరడం ఖాయం. అప్పుడు నేను మరియు ఎవరు బట్టకట్టలేని పరిస్థితి. ఆధునిక పరిజ్ఞానంతో ఆధునిక ఆయుధాలను సమకూర్చున్నంత మాత్రాన అది అహంకారాన్నే పెంచుతుంది తప్ప శాంతి పౌరాలను కాదు. ఏ చిన్నటి గాయాన్నైనా నువ్వు యుద్ధ భయంగానే భావిస్తావు. యుద్ధ ఉన్మాదంతో నీ తల తిరిగిపోతుంది. ఎందుకంటే ప్రపంచాన్ని నీ ప్రతాపం చూపెట్టాలనే నీ మనసులో ఒక ఉబలాట నిన్ను యుద్ధ ఉన్మాదిగా మారుస్తుంది. చీకటి అందరికీ చీకటే. చీకటిని చీల్చడం అసంభవం. చరిత్రలో దాగి ఉన్న యుద్ధ వినాశాలను మరిచి కొత్త యుద్ధ చరిత్రను సృష్టించడానికి ప్రయత్నించడం చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం లాంటిదే. ఉన్మాదంతో సాగే యుద్ధం రెండు వైపులా వినాశనాన్ని సృష్టిస్తుంది తప్ప ప్రేమ పుష్పాలను కాదు. నువ్వు వేసే ఎన్నికల కోసం మాత్రమే గుర్తొచ్చే సామాన్యులను వారి పుట్టుక స్థానాలు గుర్తు చేసి వేరు చేస్తున్నాం. వెలుగుమట్లలో బడుగుల దీపాలను ఆర్పేసి షడ్రుచులలో చేదును మాత్రమే మిగిల్చాం. నిలువ నీడను కాళ్ల కింద నుండి లాగేసి విలువలేని బతుకులకు శాశ్వత శిలువ వేశాం. గుడిలోకి బహుజనులకు ప్రవేశం నిరాకరించి దేవుడు ఉన్నోళ్ల కోసమే ఉన్నాడని చెప్పేశాం. 2 నెలల పసిగుడ్డుకు 100 ఏళ్ల ఆయుష్ నింపేసి ఆధిపత్యం ముసుగులో తన్ని ఊపిరి ఆపేశాం. కాలం ముందుకే వెళుతుందన్న మాటే గాని చరిత్ర వెనక్కి వెళ్లడమే కనిపించే సత్యం. 21వ శతాబ్దంలో బీసీలకు ఇంకా రాతియుగాన్ని రాసిపెట్టడమే రాక్షసత్వం. కాపాడాల్సిన చేతులే కాటేయడం విషాదం. కంటిపాపను రెప్పలే మింగేయడం ప్రమాదం. గద్దలను గద్దెనెక్కించి పెద్దోళ్లను చేయొద్దు. ఊరేగాల్సిన సమయంలో పల్లకీని మోయొద్దు. నీ హక్కులు ఎవరో వేసే భిక్ష కాదు మిత్రమా, నిన్ను నిలబెట్టేది నీ కాళ్లేనని మరవకునేస్తమా. ఆధిపత్యపు మోచేతి నీళ్లకు ఇక మోకరిల్లక నీకు నీవుగా కలగన్న కొత్త పొద్దును వెలిగించు. పొంగింది, ఎర్రని జెండా ఎగిరేసింది. పాటగానికి చావు లేదు. అతడు పోలేదు వచ్చిపోయాడు. జయ జయ హే తెలంగాణ అంటూ శ్వాసిస్తూనే ఉంటాడు. ఇది అంత్యశ్రీ చెప్పిన తర్వాత ఒకరోజు కాదు, ఇది 100 ఏళ్ల వేడుక. ఇది కేవలం కాలపు లెక్క కాదు. ప్రతి ఉదయం ఒకరినొకరు ప్రేమగా, స్నేహంగా, కొత్తగా ఎంచుకునే మనసుల ఓపిక, సరికొత్తగా పంచుకునే జీవన ప్రయాణం. సో 2 జీవితాలు ఒకే దారిలో నడవడం మొదలయ్యే మొదటి అడుగు పెళ్లి. ఇంకొకటి సార్ చిన్నది, లగ్గం గురించి. లగ్గం ఒక అనుబంధం, ఒకానొక మొదలయ్యే అనురాగ పరిమళం. 2 వాగులు ఒక్క నదిగా ప్రవాహం, ఇదే సంబరాల పరిణయం. ఒక చల్లని ఎన్నెల కాంతి, ఒక నిలువెచ్చని కిరణం, ఒకానొక నవజీవన సంయోజనం. ఐరేని కుండల సాంప్రదాయత, గరిగ బుడ్డిలో మాతృత్వ ఛాయ,
బాజా భజంత్రీల ఊరేగింపు, పిల్లగాని నుదుట మీద మెరుస్తున్న రంగురంగుల బాసింగా. నిన్నటి దాకా వేరు దారులు, నేడు ఒకటైన తీరాలు. ఒకరికొకరు కలిసి సంకేతం, ఏకమవుతున్నదే వివాహ బంధం, మరో ప్రపంచ సందేహం లగ్గం కోసం అలుపెరుగక సాగే ప్రయాణం, అతను ఒక జీవనదిగా సాగిపోయే ప్రవాహం, వెరసి గగన సీమలో ఆకాశమంత ఎత్త ఎదిగిన రవిచంద్రుడు. ఉంటది నేల నిన్ను నీడలాగా కనిపెడుతూ ఉంటది. వేసే ప్రతి అడుగులోన దర్పం చూపిస్తావు, చేసే ప్రతి వాదనలో గెలుపే నీదంటావు. వేసే ప్రతి అడుగులోన దర్పం చూపిస్తావు, చేసే ప్రతి వాదనలో గెలుపే నీదంటావు. 3 నాళ్ళ ముచ్చటకే మిడిసి పడతావు, 3 నాళ్ళ ముచ్చటకే మిడిసి పడతావు. నేల విడిచి సాము చేసి భంగపాటు అవుతావు. గాలి నిన్ను అనుక్షణం గమనిస్తూ ఉంటది, నేల నిన్ను నీడలాగా కనిపెడుతూ ఉంటది. ప్రతి మనిషితో అనుక్షణం నటనతోనే గడుపుతావు, తెలివి కల్లా వివేకై అందుడిలా మెదులుతావు. ప్రతి మనిషితో అనుక్షణం నటనతోనే గడుపుతావు, తెలివి కల్లా వివేకై అందుడిలా మెదులుతావు. ఎదుటి వాని కీర్తి చూసి ఎదను బాదుకుంటావు, ఎదుటి వాని కీర్తి చూసి ఎదను బాదుకుంటావు. పైకి నవ్వుతూ లోపల కుములుతావు. గాలి నిన్ను అనుక్షణం గమనిస్తూ ఉంటది, నేల నిన్ను నీడలాగా కనిపెడుతూ ఉంటది. శ్రమ అంటూ చేయకుండా విజయంకై తపిస్తావు, 10 మంది మెప్పు కొరకు పాటలెన్నో పడతావు. శ్రమ అంటూ చేయకుండా విజయంకై తపిస్తావు, 10 మంది మెప్పు కొరకు పాటలెన్నో పడతావు. నీటి బుడగ జీవితాన్ని నీలుగుతూ గడుపుతావు, నీటి బుడగ జీవితాన్ని నీలుగుతూ గడుపుతావు. అన్నీ నేనే అంటూ అహంకారి అవుతావు, గాలి నిన్ను అనుక్షణం గమనిస్తూ ఉంటది, నేల నిన్ను నీడలాగా కనిపెడుతూ ఉంటది. ఎదుటి వాని బాధ చూసి ఎగతాళి చేస్తావు, తోటి మనిషి కన్నీళ్లకు చెల్లించక కదులుతావు. ఎదుటి వాని బాధ చూసి ఎగతాళి చేస్తావు, తోటి మనిషి కన్నీళ్లకు చెల్లించక కదులుతావు. మనిషిని మనిషిగా చూడక రాయిలాగా తిరుగుతావు, మనిషిని మనిషిగా చూడక రాయిలాగా తిరుగుతావు. బతుకును కపటిగా గడిపి జిగత జీవి అవుతావు, గాలి నిన్ను అనుక్షణం గమనిస్తూ ఉంటది, నేల నిన్ను నీడలాగా కనిపెడుతూ ఉంటది. ఆకాశం అడుగడుగున చూస్తూనే ఉంటది, ఆకాశం అడుగడుగున చూస్తూనే ఉంటది. నిప్పు నీరు నిన్ను కాచుకునే ఉంటది, గాలి నిన్ను అనుక్షణం గమనిస్తూ ఉంటది, నేల నిన్ను నీడలాగా కనిపెడుతూ ఉంటది, నేల నిన్ను నీడలాగా కనిపెడుతూ ఉంటది. మార్చి 31 నాటికి నక్సలిజం అంతం,
నెగ్గిందా లేదా ప్రభుత్వ పంతం. సమాధి కట్టారట వారు నక్సలిజానికి, సమాధి కట్టారట వారు నక్సలిజానికి, పైన మొలుస్తాయి మొక్కలు నిజానికి. సమాధి కట్టారట వారు నక్సలిజానికి, పైన మొలుస్తాయి మొక్కలు నిజానికి. ఆ సమాధి మీద కూడా మళ్ళీ మొక్కలు మొలుస్తాయని చెప్పడం జరిగింది. దీనిలో నాకు చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే నాకు మేనేజ్మెంట్ నుంచి, ఎడిటర్ నుంచి, అందరి దగ్గర నుంచి డైలీ కూడా వస్తున్న దాని మీద అప్రిసియేషన్ వస్తుంది. అందులో ప్రత్యేకించి దీనికి సంబంధించి ఒక మిత్రుడు టక్కన ఫోన్ చేసి, నేను రోజు నీ రన్నింగ్ కామెంటరీ చదువుతున్న మిత్రమా, చాలా అద్భుతంగా వస్తున్నది, ఇవాళది ఇది చూసి మాత్రం ఇది ఆయన నోటికి చదివి ఎంత అద్భుతంగా ఉన్నది అని చెప్పని చదివి, నువ్వు నాకు ఎదురుగా ఉన్నట్టయితే నేను కావలించుకొని ముద్దు పెట్టుకుంది అన్నాడు. అట్లాగే ఇంకో మిత్రుడు నుండి ఇది శ్రీశ్రీ చెప్పిన లెవెల్లో చెప్పిండ్రు అని అన్నాడు. అంటే నేను కొంచెం డోస్ ఎక్కువైంది అని చెప్పి, అప్పుడు దాన్ని సాధించి అయితే అలిసిటి ప్రభాకర్ చెప్పినట్టున్నది అన్నాడు. దానికి నేను అంగీకరిస్తున్నాను. కాబట్టి శ్రీశ్రీకి ఇంకొక కోరిక లేదు, శ్రీశ్రీ మాత్రమే, ఆయనకు ఇంకొకరు లేదు. అందుకోసం అట్లా చెప్పి ఈ రకంగా చెప్పినాను. నేను మన అందరు చూసే అవకాశం లేదు కనుక మన గ్రూప్స్లలో పెడుతున్నా, ఆ రకంగా చూస్తున్నారనుకుంటా. నాకు తగిన ప్రాతినిధ్యం కూడా ఇచ్చిండ్రు మా వాళ్ళు. ఏ లెవెల్ ఇచ్చిండ్రు ప్రాతినిధ్యం అని చెప్పంటే, ఈ రన్నింగ్ కామెంటరీ అని దేవిప్రియ గారు రాసినప్పుడు కూడా వారితో స్టార్ట్ అయింది. వారే రన్నింగ్ కామెంటరీ, దేవిప్రియ గారు అంటే రన్నింగ్ కామెంటరీ. ఆయన వచ్చినప్పుడు ఆంధ్రప్రభ, ఉదయం, ఆంధ్రజ్యోతి ఇవి అన్నిట్లలో రాసినప్పుడు కింద కార్టూన్స్ పెడతారు కదా, మెయిన్ పేజీ కానీ ఫస్ట్ పేజీలో కార్టూన్ పెట్టేది. చూడ ఇటు కార్టూన్ పెడితే ఇటు ఆయన రన్నింగ్ కామెంటరీ పెట్టేది. ఇప్పుడు దీన్ని తెలుగు ప్రభ హెడ్డింగ్ ఏదైతే ఉంటుందో ఆ హెడ్డింగ్ పక్కన పెడుతున్నారు, ఒక మకుటం లాగా. అంత ప్రాధాన్యతనిచ్చింది కాబట్టి నాకు చాలా ప్రోత్సాహం, వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహంతో, వచ్చిన ఉత్సాహంతో రోజు ఉదయం లేవగానే ఈరోజు ఏమిటి అనేటువంటి ఆలోచనతో డైలీ రాయడం జరుగుతుంది. అందరికీ ధన్యవాదాలు. కట్టలు తెరిస్తే కట్టలు తెంచుకునే షడ్రసోపేత రుచుల జాడలు, తప్పొప్పుల తామ్రపత్రాల తలతలలు, కత్తి కాంతారావుల కళాన్ని ఖడ్గంగా చేసి స్వైర విహారం. వర్తమానం అందుతాయి, వార్తలు అందుతాయి, కానీ అర్థం కాక తికమక మకతిక, రయ్యమని రైట్ అని బండిని ఉరికిస్తాం. గాలిలో చేతులాడిస్తూ పిల్లలు రాసే రాతల చిద్విలాసాలు అర్థం చేసుకునే రావాల్సిన కాలంలో మేము ఉక్కపోత కింద పత్రాలు దిద్దుతూ ఉంటాం. రకరకాల తీగలు వారిన దస్తూరి అవగతం కాక కొట్టి పారేయలేక రైట్ వేగం, సమయం, సమన్వయం కావాలి కదా. పత్తి కైకిలి గుత్తలెక్క 40 కాదు ఇవాళ 50 పేపర్లు తిరిగేయాలి. మూల్యాంకనం చేసి సాయంత్రానికి పెన్ను మూసేయాలి. చాందు సిలువతో ముడిపడిన ఓంకారం వేసి దండం పెట్టేవాడు ఒకడు, దండం పెట్టి సినిమా కష్టాల కథను రచించేవాడు ఇంకొకడు. అందరం విఫలమైన విపత్కాలంలో నువ్వెందుకురా ఓటమి అయ్యావు? ఈ గట్టు నుంచి విజయాల తీరం చేరుస్తామని మనసు బ్లూ పెన్నుతో రైట్లు కొడుతుంది. మీరు ఆగిపోతే సమాజం వీగిపోతుంది. బిడ్డలారా, మీరు ఆగిపోతే సమాజం వీగిపోతుంది. సాగిపోవాలని బొటాబొటిగా అత్తెసరు మార్కుల్ని ఎసరుగా పోస్తాం. సమాజానికి పసరై మీరు ప్రాణం పోస్తారని ఆశిస్తాం. చెవులకి విను. పేరు, భాష, రూపం హంతకులుగా ముద్ర వేస్తున్నది. మూకదాడులు తల్లుల్ని భయపెడుతున్నవి. మార్క్స్ కళలు పనికిరావంటున్నారు. మనువాదాన్ని ప్రగతిశీలమంటున్నారు. మిత్రమా, వచ్చి చూడు. పేదరికం పోవడి అట్లానే ఉంది. కులాలు ఖుషీగా కులుకుతున్నవి. మతాలు మంచివేనని పలుకుతున్నారు. మిత్రమా, ఇది నీకు తెలుసా? గెలుపు పవనాలు లేని చోట అధికారులు అధికారిక ముట్టడి సాగుతున్నది. నల్ల మేకను నల్ల కుక్కగా నమ్మిస్తున్నారు.
ప్రజా పోరాటాలకు ఊతమివ్వ సానుభూతి వాక్యం ఒకటి పలికిన అర్బన్ నక్సలైట్లు ముద్ర వేస్తున్నారు. వాళ్ళ ఊపిరి ఏ కత్తి ఘాటునో ఏ ట్రక్కు కిందనో నరిగిపోగలదు. రా మిత్రమా రా. Yeah.